ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ మహాకావ్యాన్ని చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు. నిన్న మనం 3వ దశకంలో నారాయణీయ కావ్యంలో భక్తుడి యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. ఈ రోజున 4వ దశకంలో యోగానుసంధానం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవదుపాసనకు ఆరోగ్య భాగ్యమీయవయ్యా, అష్టాంగయోగ నిష్టానుభూతి నొప్పు గడియించు నా పూర్ణ యోగమందు భగవదనుగ్రహ ప్రాప్తి లాభంబుగాంతు. నారాయణ భట్టు గారు శ్రీమద్భాగవతం 2వ స్కంధ కథలో నుంచి భగవంతుడి యొక్క మూర్తి భేదాలని, ఉపాసనా విధానాలని, అందువల్ల మనకు వనగూడేటటువంటి లాభాలని ఇక్కడ వివరించబోతూ ఉన్నాడు. మొట్టమొదట తనకి ఆ అధికారం సిద్ధించటానికి ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా భగవంతుడి యొక్క భక్తి చేయాలి అంటే, పూజ చేయాలి అంటే, ఒక వ్రతం చేయాలి అంటే, ఒక ఉపవాసం చేయాలి అంటే ముందుగా మన శరీరానికి ఆరోగ్యం ఉండాలి. ఆ తర్వాత మానసికమైన ఆరోగ్యం కూడా ఉండాలి. అందుకని అడుగుతున్నాడు అన్నమాట, స్వామి నీ ఉపాసనకి అంటే యమ నియమ అష్టాంగ యోగనిష్టకి అనుకూలమైనటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని అడుగుతున్నాడు. కృష్ణ, దానివల్ల నీ అనుగ్రహాన్ని నేను పొందగలుగుతాను అంటున్నాడు. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? ఉపాసన చేయాలి. ఉపాసన చెయ్యాలంటే యమ నియమ అష్టాంగ యోగంలో అనుకూలమైనటువంటి ఆరోగ్యం కావాలి. ఈ విషయాన్ని అడిగాడు అన్నమాట భట్టతిరి గారు. 2వ పద్యంలో అడుగుతున్నాడు, బ్రహ్మచర్య పాటవమ్మాది యమముల స్నానమాది నియమ సరణి మలము ఎడలి నిన్నే నిలిపి ఎడద పద్మాదికముల వరించదము సుఖాసనముల. ఓ స్వామి, బ్రహ్మచర్యం, అహింస, అస్థేయము మొదలైనటువంటి యమ నియమాలని, అలాగే స్నాన సంధ్యాది నియమాలని ఆచరించి పరిశుద్ధలమై నీయందు భక్తిని నిలిపి నీ పదముల యొక్క ధ్యాసలో ఏది సుఖకరంగా ఉంటుందో అందులో దృఢంగా మా యొక్క స్థూల శరీరాన్ని నిలబెట్టుదుము గాక అంటున్నాడు. అంటే ఇక్కడ బ్రహ్మచర్యము అనగానే కేవలం పెళ్లిగా అన్నటువంటి వాడు బ్రహ్మచారి అనుకోకూడదు. సంసారంలో పడిన తర్వాత కూడా బ్రహ్మచర్యం అనేది ఉన్నది. అంటే భార్య కేవలము రుతిమతిగా ఉన్నప్పుడు మాత్రమే భార్యా సంగమం చేస్తూ, అలాగే సంగమం చెయ్యకూడనటువంటి తిథుల్లో చెయ్యకుండా ఉండడం,
ఇవన్నీ కూడా బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. ఆ తర్వాత అహింస. అహింస పరమధర్మం అని చెప్పి ధర్మవ్యాధోపాఖ్యానంలో భారతం చెప్పింది. అస్థేయము అంటే దొంగతనం చేయడం, ఎవడికి చెప్పకుండా ఏది పుచ్చుకోకూడదు, అనుమతితో మాత్రమే ఎవరి వస్తువైనా ముట్టుకోవాలి. వీటన్నిటినీ యమములు అంటారు. అలాగే స్నానము, సంధ్యావందనము, ఇటువంటి వాటిని నియమాలు అంటాం. ఈ రెండింటినీ ఆచరించి పరిశుద్ధమై నీయందు భక్తిని నిలబెట్టి నీ పాదపద్మాల యందు దాస్య బుద్ధితో ఉండటం అనేది సుఖకరం అవుతుంది నాకు. అందువల్ల ఆ విషయంలో దృఢంగా నా శరీరం నిలబెట్టడానికి కావలసినటువంటి శక్తి, యుక్తి అన్ని నువ్వే ఇవ్వాలి పరమాత్మ అంటున్నాడు. 3వ పద్యంలో తారము అంతరంగము సుతారము తాకగా ప్రాణవాయు సంచారము నాపి దుర్విషయ సంతతి నంటెడు జోపి ఇంద్రియాహారమునర్చి నీదగు ఉపాసనంతకునంతకున్నతమై రహినించు భూమికలనందుకొను సుఖముందు ముందునను. ఓ కృష్ణ, ఆ తరువాత సూక్ష్మ శరీరమైనటువంటి నా మనస్సు నిలకడ కోసం తారము అంటే తారక మంత్రమైనటువంటి ఓంకారం, ఆ ఓంకార మంత్రాన్ని హృదయంలో ఒక తైల ధారలాగా ఎడతెక్కకుండా ధ్యానిస్తూ పూరకము, రేచకము, కుంభకము మొదలైనటువంటి ప్రాణాయామ నియమాలతోటి వాయు జయాన్ని కూడా పొందటం ద్వారా రాగము, ద్వేషము మొదలైనటువంటి మలములని ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా దహించి వేసి ఇంద్రియాలను వాటి వాటి విషయముల నుండి మరల్చి, అంటే ప్రత్యాహారం అంటారు. ఇంద్రియాలు 5 ఇంద్రియాలు 5 పని చేస్తాయి. ఆ 5 పనులలో వాటిని నియమించకుండా నిరోధించడమే ప్రత్యాహారం. ఆ విధంగా చేసి నీ ఉపాసనలో ధారణ మొదలైనటువంటి పై మెట్ల యందు అభ్యాసము చేస్తూ నీ దయ కోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటున్నాడు భట్టతిరి. అంటే సూక్ష్మ శరీరం మనస్సే, స్థూల శరీరం కంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఆ మనస్సుని నిలకడగా పెట్టాలంటే ఏం చేయాలి? ఓంకారాన్ని హృదయంలో తైలధారలాగా ఎడతెక్కకుండా ధ్యానించు అన్నారు. తైలధార నూనె లేదా నెయ్యి యొక్క ధార పడుతూ ఉంటే మధ్యలో ఎక్కడ ఆగకుండా ఉండటం అనేది అన్నమాట ఇక్కడ. ఆ విధంగా చేయటం. అలాగే పూరకం, రేచకం, కుంభకం ఈ మూడింటిని ప్రాణాయామంలో 3 మెట్లు అంటారు. పూరకం అంటే బాగా లోపలికి గాలి పీల్చుకోవటం, కుంభకం అంటే దాన్ని నిలబెట్టడం, రేచకం అంటే విడిచిపెట్టడం. ఈ 3 కలిపితే ప్రాణాయామం అంటాం. అలాగే ప్రత్యాహారం అంటే ఏమిటి? బాహ్యంలో ఉండే ఇంద్రియాలని ఆ ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాల నుంచి మరల్చాలి. అలాగే ఇవన్నీ చేయటం వల్ల ధారణ అనేటువంటి మెట్టుకు వెళ్తాం. ఆ ధారణ కంటే కూడా పైన ఏముంటుంది? ఆ పై మెట్టే సమాధి స్థితి. అంతవరకు వెళ్ళటానికి కేవలం నా యొక్క సాధన సరిపోదు, మరి నీ దయ కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు భట్టతిరి. అంటే భగవంతుడి యొక్క దివ్యమైన అనుగ్రహం ఉంటే తప్ప ఇవన్నీ కూడా మనం చెయ్యలేము, మన సాధన పరిపక్వం కాదు అని అర్థం చేసుకోవాలి. అందియునందకున్న యొక్క ఎందము నీయడ మాటి మాటికి డెందము నిల్వరిను చూచు కడింది బలమున నీ పదాబ్జమాత్మంతలపోయు చందమున తన్మయులవుచు
అమంద భక్తి నిశ్యంత మరందధారల సుఖాప్లుతి ముందుముగా కనిచ్చలు. ఓ కృష్ణ, ధ్యానంలో లీలామాత్రంగా గోచరించేటటువంటి నీ రూపం మాటి మాటికి మా బుద్ధిలో మేము ధారణ చేస్తూ ఉంటాం. ఆ ధారణ చేయటానికి మాకు శక్తి నువ్వే ఇవ్వాలి. అంటే బుద్ధిగతమైనటువంటి నిద్రాదోషం పోవడానికి మేము ప్రయత్నం చేస్తాము అంటున్నాడు ఆయన. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుంది? బుద్ధి అన్య విషయాల పట్ల వ్రాలకుండా ఉంటుంది. ఒకవేళ గనక అన్య విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే నీ బుద్ధి, ఆ బుద్ధిని మాటి మాటికి మరలించి నీ చరణార విందాలయందు మరగించటం అనేది, అలాగే భక్తి రసాన్ని పానం చేసి మైమరిపించేటటువంటి నా అంతరంగము యొక్క ఆర్ద్ర భావాన్ని పొంది పరమ భాగవతులం కావాలి అని కోరుకుంటున్నాడు. భాగవతులు అంటే భగవద్భక్తులు. ఇది భట్టతిరి యొక్క కోరిక. మనం కూడా అదే కోరిక కోరుకోవాలి. ఇక 5వ పద్యం చూస్తే, వినుత పరిస్ఫుటావయవ భేద మనోజ్ఞము నీదు మూర్తినే అనిశము ధ్యాన యోగ నిరతాత్ములమై చిరశీలనావశమున శ్రమమింతలేక తలపోయుచునుందుము నిన్నె దిక్కుగాగని భవదీయ దివ్య పద పంకజంబు నీడను విశ్రమించుచును దివ్య పద కంజము నీడను విశ్రమించుచు. ఓ కృష్ణ, విస్పష్టమైనటువంటి నీ సౌందర్యాన్ని ఆపాదమస్తకం అంటే పాదము మొదలుపెట్టి కేశము వరకు నిరంతర ధ్యానయోగంతో అనుసంధానం చేసుకుంటూ చిరకాల ధ్యాన ధారణ అభ్యాసంతో ఏమాత్రం శ్రమ లేకుండా చేసుకోవటం కోసం నీ దివ్య చరణ కమలాల యొక్క నీడలో విశ్రమిస్తూ ఆ రూపంలో మేము సమాధి స్థితిని పొందుతాము అంటున్నాడు. అష్టాంగ మార్గంలో సమాధి స్థితి మహోత్కృష్టమైనది, చిట్ట చివరిది, 8 మార్గాల్లో చివరిది. అయితే ఆ సమాధి యోగాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యం పాదము మొదలుకొని కేశముల వరకు చూడాలి, ధ్యానం చేయాలి, అనుసంధానం చెయ్యాలి, మనస్సులో నిలబెట్టుకోవాలి. అలాగే చిరకాలము ధ్యానము ధారణ అభ్యాసం శ్రమ లేకుండా చేయాలి. అలా శ్రమ లేకుండా ఉండాలంటే పరమాత్మని బాగా నమ్ముకోవాలి. అప్పుడు ఆ దివ్యమైనటువంటి చరణ కమలముల యొక్క నీడలో విశ్రమించటం అనేటువంటి రూపంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి సమాధి స్థితిని పొందగలుగుతాము అంటున్నాడు భట్టతిరి. 6వ పద్యంలో, నీ పరిపూర్ణ రూపమిది నిత్యలు ధ్యానము సేయు వేళ నీలోపల పొంగు క్రొందళుకులోన మనము విలీనమైన నిష్ఠాపరులైన యోగులకు సాంద్ర సుఖైక రసానుభూతి నీ రూపము బ్రహ్మరూపమ నిరోధముగా నవభాసమౌనెదన్. ఓ కృష్ణ, ఈ విధంగా నీ పరిపూర్ణమైనటువంటి మూర్తి పట్ల ధ్యానము అభ్యాసము చేయటం వల్ల అభివ్యక్తమైనటువంటి మాధుర్యంలో మరలుకొన్నటువంటి మనస్సు కలిగినటువంటి నేనే కాదు, ఆ మహాయోగులకు కూడా ఆనందైక రసస్వరూపం
నీ రూపమే. అటువంటి నిరూపమైనటువంటి పరబ్రహ్మ రూపం కేవలము అంతరింద్రియ గ్రాహ్యము వల్ల మాత్రమే గ్రహించటానికి వీలవుతుంది. బహిరింద్రియాల వల్ల దొరకవు నువ్వు. అంటే ఒకానొక సొగసు జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ రూప త్రిపుటి భేదంగా గాని అభేదంగా గాని భాషిస్తుంది అంటున్నాడు. ఆ అందం జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపం. ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి తెలియబడేది, ఒకటి తెలుసుకోగలిగింది, ఇంకొకటి తెలుసుకోమనేటటువంటి వాడు. దీన్ని త్రిపుటి భేదం అంటారు. అయితే నీ భక్తి ఉండటం వల్ల ఇవన్నీ అభేదంగా భాషిస్తుంది అంటున్నా. దీనినే సవికల్ప సమాధి అని పిలుస్తాం. మట్టితో చేసినటువంటి ఏనుగు బొమ్మ చూడటానికి ఏనుగులాగా కనిపిస్తుంది, కానీ దానితో పాటు మట్టి కూడా కనిపిస్తే దాన్ని ద్వైతం అంటారు. ద్రోణాచార్యుడు అస్త్ర విద్యా పాఠవాన్ని పరీక్షించినప్పుడు చెట్టు మీద ఒక పక్షిని పెట్టి ఒక్కొక్కళ్ళని పిలిచి చూడమన్నాడు. ఒక అర్జునుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆ చుట్టూ ఉండే తన అన్నదమ్ములు అందరూ కనిపించారని చెప్పాడు. ఒక అర్జునుడు మాత్రం కేవలం ఆ పక్షి యొక్క కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నాడు. ఇది లక్ష్య శుద్ధి. ఇక్కడ కూడా ఆ ఏనుగు బొమ్మలో కూడా ఏనుగును దర్శించగలగాలే కానీ ఇది మట్టి ఏనుగు అని తెలుసుకున్నప్పుడు ద్వైతం అయిపోతుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా అద్వితీయమైనటువంటి బ్రహ్మ వస్తు స్ఫురణ నాకు కలగాలి, అలా కలిగించుకోవాలని ఆచార్యులు చెప్పారు అంటున్నాడు భట్టతిరి. నీదైన సమాధి భక్తి రస పూర్ణాస్వాద మోదావధిల్ పూనన్ కల్గియు విశ్వనాయక లయం మున్నుగా విఘ్నముల్ కానన్ వచ్చి యొకింత జారినను చక్కన్ ధారణాదిక్రియన్ పౌనఃపుణ్యమునర్చి పూనెదమహో బ్రహ్మాత్మ భావస్థితిన్. ఓ కృష్ణ, ఓ విశ్వనాథ, అంటే సమస్త విశ్వానికి నాథుడివి నీవు. బ్రహ్మ రసాస్వాద సంపూర్ణ అనుభవ రూపమైనటువంటి నీ యొక్క నిర్వికల్ప సమాధిని అధిగమించి కూడా అప్పుడప్పుడు అందులో నుండి జారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పతనం జరుగుతూ ఉంటుంది. అలా పతనం చెందినా కూడా మళ్ళీ ధారణము మొదలైనటువంటి సాధనలతోటి విసుగు విరామం లేకుండా మళ్ళీ 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 సాధన చేస్తూనే ఉంటాం. అప్పుడు జ్ఞాత జ్ఞేయము అనేటువంటి భేదం పోతుంది. జ్ఞాత అంటే తెలిసేవాడు, జ్ఞేయము అంటే తెలుసుకోదగినటువంటి వస్తువు. భేదం పోతుంది. కేవలము జ్ఞాన రూపంలో ఉండటమే భగవత్ సమాధి అని తెలుస్తుంది. ఉదాహరణకి నీళ్లల్లో కరిగినటువంటి ఉప్పు కనపడదు. అంటే ఉప్పు తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది. అయితే ఆ నీటికి ఉప్పు రుచి ఇస్తుంది. అది అక్కడ చూడటానికి నీళ్లుగానే ఉంటాయి. రుచి చూస్తే తప్ప ఇది ఉప్పు నీరు అని మనకు తెలియదు. అదే విధంగా అంటే ఒక గ్లాసు నీళ్లల్లో ఉప్పు వేస్తే ఏ విధంగా కరిగి మామూలు నీళ్లలాగానే కనిపిస్తుందో అదే విధమైనటువంటి పరిస్థితుల్లో
అద్వితీయమైనటువంటి వస్తువు మాత్రమే భాషించటం అనేది నిర్వికల్ప సమాధి అనబడుతుంది. దానికి లయ, విక్షేపము, కషాయము, రసాస్వాదనము అనేటువంటి 4 రకాల విఘ్నాలు కలిగే అవకాశం ఉంది. లయం అంటే ఏమిటి? ధ్యానం చేసేటప్పుడు నిద్ర వస్తుంది. మొట్టమొదట అవరోధం నిద్ర. రెండోది విక్షేపం, అంటే వేరే వస్తువు పట్ల ఆకర్షణ కలగటం, ఆ వస్తువు పట్ల మమకారం పెరగటం. మూడోది కషాయం, అంటే విషయ వాసనల వల్ల కలిగేటటువంటి ఒకానొక స్తబ్దమైనటువంటి స్థితి. ఇక చిట్ట చివరిది రసాస్వాదం, అదే సవికల్పక ఆనంద స్వాదం. అయితే ఈ దోషాల వల్ల సమాధి నుండి జారిపోయినప్పుడు మళ్ళా ధారణ, అభ్యాసము ఈ 2 కూడా దృఢం చేయాలి. అంటే పడిపోవడం తప్పు కాదు. ఒక పిల్లవాడు నడుస్తాడండి, 1 సంవత్సరం పిల్లవాడు తప్పటడుగులు వేస్తుంటాడు. మొదట్లో అయితే గోడలు పట్టుకొని నడుస్తాడు, ఆ తర్వాత ఏ ఆధారం లేకుండా నడుస్తాడు. కాకపోతే 4 అడుగులు వేసి పడిపోతాడు. అంత మాత్రం చేత నడవకుండా ఉంటాడా? అంటే పడినా కూడా మళ్ళీ లేచి ఈసారి పడకుండా ఉండేటట్టుగా నడవడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న పిల్లవాడే అలా చేస్తున్నప్పుడు కొద్దో గొప్ప జ్ఞానాన్ని పొందినవాడు కదా భగవంతుడి యొక్క సాధకుడుగా మారి చేసేది. అటువంటి సాధనలో కొన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత వెనక్కి తగ్గకూడదు అంటున్నాడు. అంటే ఏం చేయాలి? మళ్ళా ధారణ, ధ్యానము, అభ్యాసము వీటిని గట్టి చేయాలి, దృఢపరచుకోవాలి. అప్పుడు మనస్సు ఏం చేస్తుంది? ఈ దోషాలను విడిచిపెడుతుంది, నిశ్చలంగా ఉంటుంది, చివరికి బ్రహ్మాకారంగా భాసిల్లుతుంది. అటువంటి నిర్వికల్ప సమాధి యథాదీపో నివాసస్థో నేంగతే సోమమాశ్రుతాగా అంటాడు భగవద్గీతలో. అంటే గాలి లేని చోట కదలకుండా వెలిగేటటువంటి దీపంలాగా ఉంటుంది అంటాడు. భగవద్గీతలో చెప్పాడు ఈ మాట. కాబట్టి మనం కూడా అటువంటి ఒక దివ్యమైనటువంటి స్థితికి చేరుకోవాలి. అయితే ఈ యోగానుసంధానంలో 10 పద్యాలకు బదులుగా ఇందులో 15 పద్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ 15 పద్యాలని మనం ఒకే ఎపిసోడ్లో పూర్తి చేసుకోవటం సాధ్యం కాదు. కాబట్టి రేపటి రోజు మిగిలినటువంటి పద్యాలని అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ 7 పద్యాలు మాత్రమే పూర్తి చేసుకున్నాం. మిగిలినటువంటి 8 పద్యాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రేపు యోగానుసంధానం అనేటువంటి దశకాన్ని పూర్తి చేసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. అలాగే ప్రవచనం నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ కామెంట్ కూడా పెట్టండి. మీరు వినడంతో పాటు కనీసం మీ బంధుమిత్రులు 10 మంది చేత వినిపించే ప్రయత్నం చేయండి మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.